ఒక జీనియస్. కాని తన ప్రాణాంతక క్యాన్సర్కు మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా పండ్ల రసాన్ని నమ్మారు. వింతగా ఉంది కదా? ఇంత తెలివైన వాళ్లు ఎందుకు కొన్నిసార్లు ఇంత వింతగా, అంత దారుణంగా ప్రవర్తిస్తారు? ఈ విశ్లేషణలో అద్భుతమైన మేధావుల మనసుల్లోకి తొంగిచూస్తూ వాళ్ల వినాశకరమైన నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణాలేంటో చూద్దాం. ఈ ఆలోచనలోనే మన విశ్లేషణకు పునాది ఉంది. అధిక తెలివితేటలు ఒక వరంలాగే కనిపిస్తాయి, కానీ దానితో పాటే కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. అది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది, ఎప్పుడైనా మనకే గాయం చెయ్యొచ్చు. చరిత్రలో దీనికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. స్టీవ్ జాబ్స్ కథనే తీసుకోండి. టెక్నాలజీతో మనందరి జీవితాల్ని మార్చేసిన ఒక మేధావి. కాని తన విషయానికొచ్చేసరికి డాక్టర్లు నయం చేయగల క్యాన్సర్ అని చెప్పినా వినలేదు. అక్యుపంక్చర్, ఫ్రూట్ డయట్ అంటూ నెలల తరబడి సమయాన్ని వృధా చేశారు. చివరకు తన తప్పు తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. అంత పెద్ద జీనియస్ ఇంత చిన్న కాని ప్రాణాంతకమైన తప్పు ఎలా చేశారు? ఇంకో విచిత్రమైన కథ, జాక్ పార్సన్స్. ఈయనెవరో తెలుసా? నాసా ఫౌండర్స్లో ఒకరు. రాకెట్ సైన్స్లో ఒక లెజెండ్. పగలేమో మనిషిని అంతరిక్షంలోకి పంపే రాకెట్లు తయారు చేసేవారు. మరి రాత్రి అదే ల్యాబ్లో చేతబడి, మంత్రతంత్రాలు లాంటివి చేసేవారు. చూసారా, ఒకే మనిషిలో సైన్స్, మూఢనమ్మకం. ఇది ఎలా సాధ్యం? సరే, అసలు పాయింట్కి వద్దాం. వీళ్లందర్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంది. అదే ఒక బ్లైండ్ స్పాట్, వాళ్లకి కనిపించని ఒక గుడ్డి కోణం. దీనికి సమాధానం మన బ్రెయిన్ ఎలా ఎవాల్వ్ అయ్యిందన్న దానిలోనే దాగియుంది. అవునో, దీనికి సమాధానం ఇప్పుడు కాదు, మన వేల ఏళ్ల పరిణామక్రమంలోనే దొరుకుతుంది. ప్రకృతి మన మెదడును ఒక విషయంలో సూపర్ స్మార్ట్గా తయారు చేస్తే, దానికి బదులుగా మరో విషయంలో ఒక వీక్నెస్ని కూడా ఇచ్చింది. దీన్నే సైంటిస్టులు కాగ్నిటివ్ ట్రేడ్ ఆఫ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన బ్రెయిన్ ఒక స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు ఎనర్జీని సేవ్ చేయడానికి ఇంకో స్కిల్ని కొంచెం తగ్గించేస్తుందన్నమాట. ప్రకృతికి అన్నీ తెలిసినవాడు కాదు, ఏదో ఒక పనిలో ఎక్స్పర్ట్ అయినవాడే కావాలి. మరి పరిణామం స్పెషలైజేషన్నే ఎందుకు ఎంచుకుంది? సింపుల్, రెండు కారణాలు. ఒకటి, ఎనర్జీ సేవింగ్. మన బ్రెయిన్ సైజు చిన్నదే అయినా బాడీలో 20% ఎనర్జీని వాడేస్తోంది. సో ఎనర్జీని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండోది, టీం వర్క్. ఒక గూడం బ్రతకాలంటే ఒకడు వేటలో, ఇంకొకడు కాపాలలో, ఇలా డిఫరెంట్ స్కిల్స్ ఉన్నవాళ్లు కావాలి. అందరూ అన్నీ అరకొరగా చేస్తే కుదరదు కదా. సరే, ఈ స్పెషలైజేషన్ వల్లే మన మెదడులో 4 రకాల ప్రాథమిక స్టైల్స్ ఏర్పడ్డాయి. అవేంటో చూద్దాం. 1, టెక్నికల్ బ్రెయిన్. వీళ్లు లాజిక్, సిస్టమ్స్తో ఆలోచిస్తారు. 2, సోషల్ బ్రెయిన్. వీళ్లు మనుషుల్ని, వాళ్ల ఫీలింగ్స్ని బాగా అర్థం చేసుకుంటారు. 3, ఎక్స్ప్లోరర్ బ్రెయిన్. వీళ్లకి కొత్తదనం, రిస్క్ అంటే పిచ్చి. 4, స్టెబిలైజర్ బ్రెయిన్. వీళ్లు రూల్స్, ఆర్డర్తో సమాజాన్ని నడిపిస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ తేడాలు లోపాలు కానే కావు. ఇది ఒక గ్రూప్గా మనం బ్రతకడానికి ప్రకృతి వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఈ రోజుల్లో మనం ADHD, ఆటిజం లాంటి పదాలు వింటుంటాం. వాటిని మనం డిజార్డర్స్లా చూస్తాం. కానీ పరిణామం దృష్టిలో చూస్తే అవి డిఫరెంట్ బ్రెయిన్ వైరింగ్స్ అంతే. వాటికి కూడా ప్రత్యేకమైన బలాలుంటాయి. సరైన చోట పెడితే అవి ఆయుధాలు, లేకపోతే అవే మనకు అడ్డంకులు. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన స్పెక్ట్రమ్స్ కనిపిస్తాయి. 1, సిస్టమైజింగ్ బ్రెయిన్, అంటే లాజిక్తో పనిచేసే టెక్నికల్ మైండ్. 2, మెంటలైజింగ్ బ్రెయిన్, అంటే మనుషుల్ని చదివే సోషల్ మైండ్. ఇప్పుడు జాక్ పార్సన్స్ని గుర్తు తెచ్చుకోండి. ఆయనది ఒక ఎక్స్ట్రీమ్ సిస్టమైజింగ్ బ్రెయిన్. రాకెట్ సిస్టమ్స్ అర్థం చేసుకున్నంత ఈజీగా సొసైటీని, లాజిక్ని అర్థం చేసుకోలేకపోయారు. అదే ఆయన బ్లైండ్ స్పాట్. ఇక రెండో స్పెక్ట్రమ్, ఎక్స్ప్లోరర్ వర్సెస్ స్టెబిలైజర్. ఎక్స్ప్లోరర్స్ ఎప్పుడూ కొత్తతనాన్ని కోరుకుంటారు, రిస్క్ తీసుకుంటారు. స్టెబిలైజర్స్ ఏమో పద్ధతిగా, స్థిరంగా ఉండాలనుకుంటారు. స్టీవ్ జాబ్స్ ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్లోరర్, ప్రపంచాన్నే మార్చేశారు. కాని బహుశా అదే ఆయన ప్రాణం తీసింది. అందరూ ఫాలో అయ్యే మెడికల్ ట్రీట్మెంట్ అనే స్టేబుల్ దారిని వదిలేసి పళ్లరసం అనే కొత్త దారిని గుడ్డిగా నమ్మారు. ఐన్స్టీన్ చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. ఒక చేపను చెట్టెక్కమని చెప్పి అది ఎక్కలేకపోతే నువ్వు పనికిరాని దానివి అనడం ఎంత తప్పో, అలాగే సమాజం కూడా తనకు సరిపోని మెదళ్లను మూర్ఖమైనవి అని అంటోంది. కాని అసలు విషయమేంటంటే, ఆ చేప నీళ్లలో ఉండాలి, చెట్టుమీద కాదు. దాని వాతావరణం వేరు. సరే, ఇదంతా బానే ఉంది. మరి మన సంగతేంటి?
మన బ్రెయిన్ స్టైల్ ఏంటి, మన బ్లైండ్ స్పాట్స్ ఏంటి, వాటిని తెలుసుకోగలిగితేనే మనం అలాంటి తప్పులు చేయకుండా ఉండగలం. మన బ్రెయిన్ స్టైల్ని అర్థం చేసుకోవడానికి 2 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, నిజాయితీగా మనల్ని మనం చూసుకోవాలి. మనం బలవంతంగా చేసేవి కాదు, సహజంగా ఏ ఆలోచన లేకుండా ఏం చేస్తాం, మనకు ఏదిష్టం. రెండోది, మనమున్న వాతావరణం, అంటే మన జాబ్, మన లైఫ్ స్టైల్, అది మన సహజమైన స్కిల్స్కి సెట్ అవుతుందా లేదా? సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, తెలివి అనేది ఒక ఫిక్స్డ్ స్కోర్ కాదు. అది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఉంటుంది. సక్సెస్ అంటే ఎక్కువ తెలివిగా ఉండటం కాదు, మనకున్న తెలివికి సరైన చోటును వెతుక్కోవడమే. కాబట్టి చివరగా ఒక ప్రశ్న. మన తెలివి అనేది ఒక మార్కుల జాబితా కాదు, అదొక స్టైల్. మరి మన బ్రెయిన్ ఏ రకమైన వాతావరణం కోసం తయారైంది? ఆలోచించండి.